ఒకటి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాదని నేను ఎందుకంట, మనకి 155 కోట్ల జనం, 150 కోట్ల జనం ఉన్నారు. జర్మనీకి 8, జపాన్కి 12, ఇంగ్లాండ్కి 7, 6 ఎన్నో ఉన్నాయి. మన జనాభా ఎక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కదా. ఎవరో ఆ మాట అంటే ఆయన ఎగిరిపోతాడు. ఇప్పుడు అంబానీ అదానీలు ఆనందంగా ఉంటే సరిపడుతుందా నాకు? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు అంటే. సో ఈవెన్ మేబీ మిస్టర్ గిరిధర్ ఇస్ వెరీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. నా సంగతి ఏంటి అది అడుగుతున్నాను భరత్ గారు. ఈవేళ మనం చెప్పేది ఏంటంటే కొంచెం మిడిల్ క్లాసెస్ దే మే బీ ఫేవరింగ్ గవర్నమెంట్, కానీ నేను ఫ్రాంక్ గా చెప్తున్నా ఓటుకి వెళ్ళటానికి నెగ్లెక్ట్ చేశారు. ఎందుకంటే ఇది కొద్దిగా సైడ్ లైన్ అయిపోయారు. యాజ్ అన్ ఎకానమిస్ట్ నేను చెప్తున్నా అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జేబులో ఇప్పుడు ఆ జిఎస్టీ నిజంగా చేస్తే, నిజంగా ట్యాక్సెస్ తగ్గిస్తే, ప్రజల చేతిలో ఒక డబ్బు వస్తే దెన్ ఇట్ విల్ బి వండర్ఫుల్. అది మళ్ళీ ఎకానమీ రివైవ్ అవుతుంది, వాళ్ళ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇంకో విషయం చెప్తా, మీరు చాలా ఆశ్చర్యమైంది. 2014లో అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఎకానమిస్ట్ సుబ్రహ్మణ్యం స్వామి ఆయన మీద అన్నారు, నేను చెప్పను ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. పోస్టేజ్ స్టాంప్ మీద కూడా అంత నాలెడ్జ్ లేదు, ఎకానమిక్స్ అనేది అది వేరు. ఆయన ఏమన్నాడంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద బ్యాంకులో పెట్టేవాళ్ళది మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వద్దు, తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే మంచిదన్నారు. దేనికంటే ఆ డబ్బంతా ఇండస్ట్రియల్స్ వాళ్ళకి బ్యాంక్స్ ఇస్తే తక్కువ ఇంట్రెస్ట్తో వ్యాపారం పెరుగుతుంది. ఎక్కడా లేదే ఆ థియరీ. భారతదేశం పొదుపు దేశం, వేల సంవత్సరాలు బట్టి పొదుపు. బంగారం ప్రపంచంలో గత 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లో తవ్విన బంగారం ఎక్కడ ఉన్నాయి? పెరు అవునాయి, బ్రెజిల్ అవునాయి, ఇంగ్లాండ్ అవునాయి. ఎక్కడ బంగారం అయినా 60% అంతా ఇక్కడికి వచ్చేసింది. భారతదేశంలో ఉన్నది పొదుపు. అలాంటి పొదుపు హ్యాబిట్ పాడైపోయిందా? ఎస్, ఆ సేమ్ వరల్డ్ బ్యాంక్, ఆ సేమ్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. అది కొంచెం కేర్ఫుల్ గా గవర్నమెంట్ చూసుకోవాలి. మిడిల్ క్లాసెస్ అసంతృప్తిగా ఉంటే ఏ ప్రభుత్వం ఆగలేదు. లేకపోతే అంతా ఫ్రీ ఇస్తున్నారు కదా కొన్ని ప్రభుత్వాలు, ఎందుకు ఓడిపోతున్నారు? తుక్కుగా ఎందుకు ఓడిపోతున్నారు చెప్పండి? అంతా ఫ్రీ ఇచ్చారు కదా, ఓట్లేస్తున్నారు ఆఖరికి. మనం చెప్పుకోవటం అనవసరం. అంతా ఎకానమీ పెరగకుండా అంతా ఫ్రీ ఇచ్చినా సరిపోదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ అంటే ఇప్పుడు ఎంత ఇవ్వగలుగుతాడు? ఫ్రీ నెలకు 1000-2000 ఇవ్వగలుగుతాడు తప్ప వాడి ఆదాయం పడిపోయినప్పుడు, మిగతా ఆదాయం పడిపోయినప్పుడు, మీరు జగన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు పడిపోయింది. జగన్ ప్రజలు కూడా నేను చెప్పేది ఏమంటున్నా, ఎస్ ఫారెన్ అఫైర్స్ లో విశేషంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ డెవలప్ కాకుండా ఫ్రీ బిల్ ఎంత ఇచ్చినా వేస్టే. ఎకానమీ డెవలప్ అవుతూ ఫ్రీ బిల్స్ ఇస్తే ఆదాయం పడుగుతూ. ఎందుకంటే ఈవేళ ఆయన 30వ సంవత్సరాన్ని నేను కంగ్రాచులేట్ చేశాను. వచ్చాను చంద్రబాబు నాయుడు వీక్నెసెస్ ఉన్నాయి, సర్వైవ్ అవ్వాడు 30 సంవత్సరాలు, అదే గొప్పతనం అన్న. 90 సంవత్సరాల వ్యక్తి ఎవరో ఉన్నాడంటే అదే సర్వైవ్ అవ్వాడు. సర్వైవ్. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి? మిడిల్ క్లాసెస్ కి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తప్ప ఇవ్వకపోను, మనం గిరిధర్ గారిని కన్విన్స్ చేయడానికి చెప్తున్నా. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అన్నారు, ఎక్కిసారు. ఏ ఆడ మనిషి స్కూటర్ మీద వెళ్ళే మనిషి దానికి ఏం లేదా? సైకిల్ మీద వెళ్ళే దానికి లేదా? యూనివర్సల్ స్కీమ్ చేస్తే వదిలిపోయింది కదా. ప్రతి ఆడ మనిషికి బంజారా హిల్స్ లో ఉండనే, మీ స్టూడియోలో ఉండనే 2000 ఇచ్చేయండి. మిల్టన్ ఫ్రీడ్మన్ చెప్పాడు 50 సంవత్సరాల క్రితం, డబ్బు డైరెక్ట్ గా ఇచ్చేయి, హెలికాప్టర్ నుంచి కూడా పడే, అది బెటర్ దెన్ దిస్ బస్ సర్వీస్, ఇది సర్వీస్, అది సర్వీస్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, తప్పకుండా స్ట్రాంగ్ భారతదేశం ఉండాలంటే స్ట్రాంగ్ ఎకానమీ ఉండాలి. చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. చూస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసింది గత 3 నెలలు బట్టి ఆయనకే అసంతృప్తి ఉన్నది కొన్ని విషయాల్లో. ఆయన సరి చేస్తే మనకి మొదలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అమెరికన్ దెబ్బ పక్కన తప్పుకుంటారు. అలెక్కే గారు. అవునండి. అయితే ఇందాక గిరిధర్ గారు బ్రాండింగ్ గురించి ఒక మాట చెప్పారు. అమెరికన్ బ్రాండ్స్ లో ఇప్పుడు స్టార్ బక్స్ కాఫీని మీరు చెప్పినట్టు తీసుకుందాము. ఆ 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి స్టార్ బక్స్ కాఫీ దేశం మొత్తం మీద చూస్తే మేబీ 1,00,000 మంది కొంటున్నారు అనుకుందాం. కానీ మన దేశీ 10 రూపాయల కాఫీ ఒక 10 కోట్ల మంది తాగుతున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే దేనికి ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుంది? మన ఇండియన్ ప్రొడక్ట్స్ కే యాడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ 25 to 35% అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే మోర్ దాన్ 40% లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు.
Okay. కాబట్టి మేజర్ గా ఎకానమీ అంతా, మీ మనీ అంతా మార్కెట్ లోకి ఎవరి నుంచి వస్తుందంటే వీళ్ళ ద్వారానే వస్తుంది. ఎప్పుడైతే మనం ఇండియాలో మేక్ చేసే ప్రోడక్ట్స్ వీళ్ళకి రీచ్ అవ్వగలుగుతామో అప్పుడు మోడీ గారు చెప్పినట్టు ఈ ఎకానమీని, మన ఇండియన్ ప్రోడక్ట్స్ ని ఇండియా మార్కెట్ లో చేయటము అనేది చాలా ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓన్లీ వన్ సెంటెన్స్ అలకే గారు చెప్పిన మాట ఒకటి కలుపుతున్నా. మిడిల్ క్లాసెస్ పేదవాళ్ళ చేతిలో డబ్బు పెడితే ఆ వెలాసిటీ ఆఫ్ డబ్బు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆ చేతి నుంచి ఈ చేతికి ఆ చేతికి వెళ్ళి ఎకానమీ రైజ్ అవుతాయి. ధనవంతుడికి ఇస్తే వాడు ఇంటికాడ పడేస్తాడని ఒక సేయింగ్ ఉన్నది. సో మిడిల్ క్లాస్ వెలాసిటీ ఎక్కువ, వెలాసిటీ స్పీడ్ చేతులు మారుతా పోతుంది. కాబట్టి మిడిల్ క్లాస్ మాత్రం చేయాలి ఎకానమీ సస్టైన్ అవి గ్రో అవ్వాలి. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి, మనది ఇండియాది ఎప్పుడు సేవింగ్స్ ఎకానమీనే. ఇప్పుడు కొంచెం సేవింగ్స్ తగ్గాయి. ఒక మాట అంటారు, డెవలపింగ్ కంట్రీస్ కి సేవింగ్ ఈజ్ అ బూన్. మనం ఎందుకంటే మనం ఎక్కడ సేవ్ చేస్తాం, గోల్డ్ లో సేవ్ చేసేది కొంతవరకే అయితే మాక్సిమం బ్యాంక్స్ లోకి వెళ్తుంది, ఎఫ్డీల రూపంలో. ఇవన్నీ ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మళ్ళీ ఆంటర్ప్రెన్యూర్స్ దగ్గరికే వెళ్తుంది. ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ అవ్వాలి అంటే సేవింగ్స్ పెరగటం కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇచ్చే పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు, ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది కూడా బూస్ట్ చేయగలిగేలాగా గవర్నమెంట్ ఏదన్నా కొత్త పాలసీస్ తీసుకురాగలిగితే, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ లో కన్విన్సింగ్ గా చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఇన్ ద కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. గిరిధర్ గారు ఫైనల్ కామెంట్. ఒకటి, పుల్లారావు గారి ఒక విషయం తెలుసు, జినీ కోషెంట్ అని ఒకటి ఉంటుందండి. మీరు ఏ దేశందైనా మీరు వెళ్ళి చూస్తే కనుక జినీ కోషెంట్ అని ఒకటి ఉంటుంది. అదేం చెప్తుందండి, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు అంబానీ అదానీలో ఒకటి, నా పరిస్థితి ఏంటి అని అన్నారు కదా. ఈ యొక్క వ్యత్యాసాన్ని జినీ కోషెంట్ చెప్తుంది. ఈ జినీ కోషెంట్ లో చైనా కంటే, అమెరికా కంటే, యూరోప్ కంటే మంచి స్థానంలో భారతదేశం. అంబానీ అదానీలు ఉండకూడదు అనుకున్నటువంటి ఆలోచన ఒకటి, లేదా పేదరికాన్ని పంచాలి అనుకున్నటువంటి సోషలిజం, ఇటువంటి భావజాలం ఉంటే కనుక మనం ముందరకు వెళ్ళలేదు. ఈ రోజు మనం అద్భుతమైన శక్తిగా ఎదగాలంటే అంబానీ అదానీ అంటే ఇంకో 10 మంది తయారవ్వాలి. మీరు టాప్ రిచెస్ట్ 25 వ్యక్తులు ఎవరైతే ప్రపంచంలో 25 ధనికులైనటువంటి వాళ్ళ జాబితా చూసారంటే 18 మంది అమెరికాలో ఉన్నారు. కాబట్టి మనం అటువంటి వాళ్ళ సంఖ్య పెంచాలి. ఈ రోజు అదానీ ఉన్నారు కాబట్టి మనం హైఫా పోర్ట్ తీసుకోగలుగుతున్నాం. చైనా కొలంబో పోర్ట్ లో వాళ్ళు కబ్జా చేసుకుంటే దాని పక్కన ఉన్నటువంటి బర్త్ మనకి ఇచ్చారు. అదాని తీసుకుని అక్కడ కూర్చున్నారు. కాబట్టి మనకి ఇటువంటి శక్తి కావాలి. ఆ శక్తి లేదంటే ప్రపంచంలో మనం ఆడలేము. చైనాకు ఉన్నటువంటి కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు, వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకి అంబానీ అదానీ వాళ్ళు కావాలి. భారత ప్రభుత్వం చేయలేదు. సోషలిజం మోడల్ అంతా కూడా పేదరికాన్ని పనిచేసేగానే ఉంటుంది, కానీ ధనికులను స్టార్ట్ చేయదు. అందుకనే వాళ్ళ కాన్సెప్ట్స్ అన్ని జీడిపి అన్న కాన్సెప్ట్స్ చాలా పనికిమాలిన కాన్సెప్ట్స్ అవి. మన దేశంలో మన పూర్వీకులు, మన శాస్త్రవేత్తలు ఎన్నో 100 సంవత్సరాలకి తీసుకొచ్చిన కాన్సెప్ట్ అష్టలక్ష్మి అమ్మవారు. అష్టలక్ష్మి అమ్మవారు అనేది ఏదో పూజ చేయడానికి, మంత్రం చేయడానికి, మంత్రాలు చెప్పుకోవడానికి కాదు. అది మన కాన్సెప్ట్స్. ధనం అంటే ఏంటి, సంపద ఏంటి అన్నట్టు కాన్సెప్ట్ అది. దాంట్లో ఒక లక్ష్మి గురించి చెప్తాను, నేను సమయం లేదు కాబట్టి. మనకు సంతాన లక్ష్మి అని ఒక లక్ష్మి ఉంటుంది. సంతాన లక్ష్మి అన్నది ఎంత క్రూషియల్ అయినా చూడండి. మనకు స్టాటిస్టిక్స్, మనకు సైన్స్ ఏం చెప్తోందంటే, సగటు స్త్రీ తన జీవిత కాలంలో 2.1 మంది పిల్లలను కనకపోతే ఆ జనాభా క్షీణిస్తుంది అని చెప్తాను. 2.1 స్టాటిస్టిక్ ని దాన్ని ఏమంటారంటే రీప్లేస్మెంట్ రేట్ అని అంటారు. రీప్లేస్ అంతకంటే ఎక్కువ పిల్లల కంటే ఆ జనాభా పెరుగుతుంది, అంతకంటే తక్కువ కంటే కనుక క్షీణిస్తుంది. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే చైనా యొక్క TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ 0.96, అంటే ఒక్క పిల్లవాడు కూడా కనట్లేదు వాడు. జపాన్ 1.14, మనకు కొరియా 0.86. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా 1.4 కంటే కింద పడిపోతే ఆ సమాజం మళ్ళీ రివైవ్ అవ్వదు అని చెప్తోంది సైన్స్. కాబట్టి ఇవన్నీ 1.4 కింద పడిపోయింది. మనం అన్ఫార్చునేట్లీ 1.93 మనం ఈరోజు మనం కూడా క్షీణించే పరిస్థితిలో ఉన్నాం. చైనాని మీరు ఏమి చేయకపోతే 30 సంవత్సరంలో మొత్తం క్షీణిస్తుంది, కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒక జీడిపి పెరిగిందంటే జపాన్ పరిస్థితి ఏంటి, అంత జీడిపి ఉంది వాళ్ళ దగ్గర, అంత ధనం ఉంది, దాన్ని అనుభవించడానికి వ్యక్తులు లేరు, ఆ ఫ్యాక్టరీని రన్ చేయడానికి మనుషులు లేరు వాళ్ళ దగ్గర, ఇమిగ్రేషన్ పర్మిట్ చేయట్లేదు, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అందుకనే మోదీ గారు ఇందాక 5 లక్షల మందిని ఇక్కడి నుంచి జపాన్ పంపిస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడ పని చేయడానికి మనుషులు లేరు అక్కడ. ఆ పరిస్థితి మనం కూడా తెచ్చుకోకూడదు. అందుకనే సంతాన లక్ష్మి అనేది చాలా క్రూషియల్. ఇటువంటి అష్టలక్ష్మికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను వెళ్ళదలుచుకునే టైం అయిపోయింది కాబట్టి. మన భారతీయ కాన్సెప్ట్ ఆఫ్ సంపద అనేది చాలా డిఫరెంట్. అక్కడ ఒక
మెటీరియల్ వెల్ఫేర్ మాత్రమే చూస్తున్నారు, మెటీరియల్ గ్రోత్ మాత్రమే చూస్తున్నారు. ఈ రోజు చైనాలో 25 పట్టణాలు ఉన్నాయి, ఒక్క మనిషి కూడా ఉండడు. ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ టౌన్స్ 25 ఉన్నాయి, ఒక్క మనిషి కూడా ఉండడు అక్కడ. వాళ్ళ బుల్లెట్ ట్రైన్స్, ఒక షాంఘాయికి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్స్ తప్ప మీకు అవన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి, ఎవరు వెళ్ళడానికి అయినా నడిపిస్తారు, ఎందుకంటే జీడిపీలు ఆడవుతుంది కాబట్టి. ఇటువంటి పనికిమాలిన జీడిపి నంబర్లు మనకు పనికిరావు. అందుకనే మనకు సోషలిజం కానీ క్యాపిటలిజం కానీ రెండు మన దేశానికి పాశ్చాత్యం. ఇందాక ఒక విషయం ఆయన చెప్పారు పునరావు, దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. బంగారం సంబంధించి ఈ రోజు అమెరికాలో ఫోర్ట్ నాక్స్ లో 8,800 టన్స్ బంగారం ఉంది వాళ్ళ దగ్గర. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 890 టన్నుల బంగారం మన దగ్గర ఉంది. కానీ మన స్త్రీల మెడలలో 25,000 టన్నులు ఉంది మన దగ్గర. అమెరికన్ ఫోర్ట్ నాక్స్ లో ఉన్నటువంటి సంపద కంటే 3 రెట్లు మన స్త్రీల దగ్గర ఉంది. తిరువనంతపురంలో, తిరుపతిలో, ఇట్లా మన ఆలయాల్లో, మన మఠాల్లో ఉన్నటువంటి కూడా లెక్క పెట్టామంటే 50,000 టన్నులు మన దేశంలో ఉంది. కాబట్టి సంపన్నమైన దేశం. దీన్ని జీడిపి యాడ్ చేస్తే మనం అమెరికా దాటిపోయి ఉన్నాం. కాబట్టి మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక ఆవిడ కూడా అలెక్కి కూడా చెప్పారు, మనకు అంబానీ అదానీలు మీకు మనకు స్టార్ బక్స్ కానీ లేదా పెద్ద పెద్ద బ్రాండెడ్ ఉన్నటువంటి కాఫీ తాగొచ్చు, మిగతా వాళ్ళు 10 రూపాయల కాఫీ తాగొచ్చు. కానీ ఎవరు వీళ్ళు స్టార్ బక్స్ తాగాలి అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు తాగుతారు, వీళ్ళ స్థాయిలో వీళ్ళు తాగుతారు. మన దేశంలో ఎక్స్ట్రీమ్ పవర్టీ అనేది 2.5% కంటే తక్కువ ఉంది. కరోనా టైంలో కూడా మనం మేనేజ్ చేయగలిగాం. 2016-17 నుంచి మనం తగ్గించాం. ఈరోజు ఎక్స్ట్రీమ్ పవర్టీ లేదు, ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి. మీరు కనుక ఆకలితో ఉంటే కానీ మీకు ఆహారం ఉచితంగా ఇచ్చేటువంటి స్కీమ్స్, పథకాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మనం ఆ పరిస్థితి నుంచి బయటపడుతున్నాం. అఫ్ కోర్స్ ఇంకా సంపన్నమైన దేశం కాదు, ఆ పాటలో ఉన్నాం. గతంలో ఈ సోషలిస్ట్ మోడల్స్ పెట్టడం వల్ల వెల్త్ క్రియేట్ చేయలేకపోయాం. ఈవెన్ క్రియేట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, మనకు సీ పోర్ట్స్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాయి. ఇవన్నీ రావడంతో అసెట్స్ పెరిగి, కాబట్టి దాని ఆధారంగా మనం చేయగలుగుతున్నాం. నువ్వు 2016లో మనకు 2-3 మనకు యూనికార్న్స్ ఉంది. ఇప్పుడు 110 యూనికార్న్స్ ఉన్నాయి మన దేశంలో. ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం. 2 లక్షల అఫీషియల్ రిజిస్టర్డ్ స్టార్ట్అప్స్ ఉన్నాయి మన దేశంలో. సో వీఆర్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. మనం క్రమేపీ మన మోడల్స్ మనం చూసుకుంటున్నాము. మోదీ గారికి పొలిటిక్స్ కన్స్టెంట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ బీస్ ఇస్తే కానీ ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎకనామిక్స్ కి పాలిటిక్స్ కి కొన్ని చుక్కెదులు ఉంటాయి. పొలిటికల్ ఎకానమీలో చాలా కీలకమైంది. ఎకనామిక్స్ ఒప్పుకోకపోవచ్చు, కానీ పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని పొలిటీషియన్స్ ఒప్పుకోకపోవచ్చు, ఎకానమిక్స్ కొంచెం చెప్తారు. వీళ్ళిద్దరి మధ్యలో అనుసంధానం చేయడం చాలా కష్టం. మోదీ చేస్తున్నారు, అందుకనే ప్రజలు ఆయన్ని మెచ్చుకొని ఆయన ఓటేస్తున్నారు. కాబట్టి ఈ దేశం పురోగతి అన్నది ఒక పటిష్టమైన నేతృత్వంతోనే సాగుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ గిరిధర్ గారు, పుల్లారావు గారు, అలెక్కి గారు. సో మొత్తానికి ట్రంప్ అయితే మరొకసారి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయన విధించిన టారిఫ్ల మీద. రష్యా, చైనా, భారత్ అధినేతల మీటింగ్ తర్వాత అమెరికా అధినేత వెన్నులో కూడా వణుకు పుట్టాల్సిన పరిస్థితి స్పందన. సో ఎవరైనా దిగిరాక తప్పదు. వాళ్ళు ఏదో జరుగుతుంది అనుకున్నారు టారిఫ్స్ చేస్తే, దానికి మనం రివర్స్ అటాక్ తోటి ఆబ్వియస్లీ అంటే ఆయన ఏదో మనం తలొగ్గితే వాళ్ళకి లాభం అనుకున్నారు, బట్ మనం తలొగ్గలేదు. ఏం జరిగిందో మనం చూసాం. సో అల్టిమేట్గా ఆయన దాని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే స్వదేశంలోనే భారతదేశం మీద ఇంత టారిఫ్స్, భారతదేశం లాంటి మిత్ర దేశాన్ని ఎందుకు వదులుకోవడం అని విమర్శలు వచ్చాయి. అందుకని ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్